అందశ్రీ గారి పేరు మీద ఇచ్చే మొదటి పురస్కారం నేను అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ మృగ్యమైపోతున్న, లుప్తమైపోతున్న మానవీయ విలువల గురించి తప్పించిన వ్యక్తి పేరిట ఇచ్చే పురస్కారం నాకు లభించడం నా అదృష్టం. కుబేర సినిమాలో రాసిన ఒక పాటకు గారు నాకు పురస్కారం ఇస్తున్నారని చెప్పారు శ్రీని గారు. ఈ అవార్డు అనేది నిజంగా ఇది అవార్డు కాదు, అవార్డుతో పాటు అదృష్ట రేఖగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అవార్డు చేతిలో ఒదిగితే గనక మనకెన్నో ఆశీస్సులు అందుతాయి, ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎన్నో ఆనందాలు మన సొంతం అవుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ మొదటిసారి అవార్డు తీసుకున్న తర్వాత నాకు అకాడమీ నుంచి పిలుపు వచ్చింది. అంటే నా జీవితంలో ఎన్ని మలుపులు తిప్పిందో ఇక్కడ తీసుకున్న పురస్కారం. ఇక్కడ ఈ వేదిక మీద వేసిన మొదటి అడుగు ఎన్నో వేదికల ద్వారాలు తెరిచాయి, ఎన్నో అవకాశాలు, ఎన్నో ఆనందాలు నా సొంతమే చేసే మనస్ఫూర్తిగా శ్రీని గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుబేర సినిమాలో నేను రాసిన పాటలోని కొన్ని పంక్తులు చెప్తాను. వంతెన కట్టేదొకడు, దానిని దాటే వాడింకొకడు, నిచ్చెన వేసేదొకడు, పైకెక్కేవాడింకొకడు, ముందుకు వెళ్ళిన వాడిని అక్కడనే ఆపాము, ఎత్తుకు మోసుకు వెళ్ళిన వాడిని లోతులలో నిలిపాము, పేదల నెత్తుటి మరకలు వంటని పెద్దల సంపద ఉందా, అనగనగనగా కథ, అందరికీ తెలిసిన కథ, కానీ అంతే తెలియని కథ, నమ్మేవాడిని అమ్మేయడము, మొక్కేవాడిని నొక్కేయడము, నమ్మేవాడిని అమ్మేయడము, మొక్కేవాడిని నొక్కేయడము, దొరికేవాడిని దోచెయ్యడము, యుగాల నుండి జరుగుతున్న కథ, యుగాంతమైన మారనిది కథ, అనగనగనగా కథ, లేనివాడికి నోటి ఆకలి, ఉన్నవాడికి నోట్ల ఆకలి, నోటికి తెలుసును వద్దు వద్దు, నోట్లకి తెలియదు హద్దు పద్దు, బలహీనుడికి ఆశే ఉంటుంది, బలవంతుడికి అత్యాశ ఉంటుంది, ఆశకు బ్రతుకే సరిపోద్ది, ఒక బ్రతుకే సరిపోద్ది, అత్యాశే అందరి బ్రతుకులతో ఆట ఆడుకుంటుంది, ఒక ఆట ఆడుకుంటుంది, అనగనగనగా కథ, అందరికీ తెలిసిన కథ, ఇది అంతే తెలియని కథ. ఈ పాటలోని సాహిత్యానికి గాను నాకు ఈ పురస్కారం లభించింది. సాహిత్యాన్ని గుర్తించడానికి కూడా, సాహిత్యాన్ని, మంచి సాహిత్యాన్ని గుర్తించడానికి కూడా ఒక హృదయం ఉండాలి, ఒక లోచూపు ఉండాలి. ఆ లోచూపు హృదయం ఉన్న వ్యక్తి శ్రీని గారు. అందువల్లే ఈ పురస్కారం నాకు ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఆనందంగా నేను ఈ పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చాను. నాతో పాటు ఈరోజు పురస్కారాలు అందుకుంటున్న పెద్దలందరికీ, నాతో సహ కళాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది ఈ పురస్కారం అందుకున్న తర్వాత ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు, ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోనా నల్ల మేఘం తెల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడమన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఒక మహారచయిత నిజానికి ఆయన ఇండస్ట్రీలో మొట్టమొదట గాయకుడు కావాలనుకున్నాడు.
కానీ ఈశ్వరుడు ముందు నువ్వు కలం పట్టి ముందు సేద్యం చెయ్యి అని అక్షర సేద్యం చేయిస్తూ ఆస్కార్ దాకా తీసుకువెళ్ళాడు. అది ఈశ్వర కృప. సమృద్ధిగా ఉన్నటువంటి రచయిత గౌరవనీయ చంద్రబోసు గారికి కిరీట ధారణం చేయిస్తారు శ్రీనివాస్ గారు. సార్ బెల్లంకొండ శివప్రసాద్ గారు ఒక్క క్షణం వేదిక మీదకి రావాలి సార్. మీ యొక్క వదాన్యతతోటి ఈ కార్యక్రమం నిండుగా జరుగుతుంది కాబట్టి మీరుంటే సభలో బాగుంటుంది. బెల్లంకొండ వారు ఒక్కసారి రండి సార్. ఒక్క ఫోటో చాలా సందర్భాలలో బెల్లంకొండ వారు ఆయన ఇంటి పేరుకు తగ్గట్టుగానే కొండంత మనసుతోటి శ్రీకళాసుధా కార్యక్రమాలకి అండదండగా ఉంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో వారికి కృతజ్ఞతలు. ఓకే, రాహుల్ రవీంద్రన్ గారు అవార్డు గ్రహీత, వారి యొక్క స్పందన ఇప్పుడు రండి సార్. అందరికీ నమస్కారం అండి. ముఖ్య అతిథులు అందరికీ నమస్కారం అండి. నేను తీసిన తెలుగు సినిమాకి నేను పుట్టి పెరిగిన చెన్నపట్నంలో వచ్చి అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చాలా రెస్పెక్ట్ అండి నాకు, ఎందుకంటే శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ మీద. ఎందుకంటే యూజువలీ అవార్డ్ ఫంక్షన్స్ అంటే ఏదో ఒక శాటిలైట్ ఛానల్కి కోట్లకి ఒక డీల్ అమ్మేశారు కాబట్టి చేస్తారు, లేకపోతే స్పాన్సర్స్ దగ్గర నుంచి ఫండ్స్ రేస్ చేశారు కాబట్టి చేస్తారు. ఇట్స్ యూజువలీ ట్రాన్సాక్షన్, ఒక ఆల్మోస్ట్ ఒక బిజినెస్ డీల్ అది. అది చేయడంలో ఒక ప్రాఫిట్ ఉంటుంది. అది ఏమీ లేకుండా స్పాన్సర్స్ కోసం కాకుండా టెలివైజ్ చేయడానికి కాకుండా ఒకే ఒక ఇంటెన్షన్, చాలా ప్యూర్ ఇంటెన్షన్ ఏంటంటే తెలుగు సినిమాని గుర్తించాలి, ఆర్టిస్ట్స్ని టాలెంట్స్ని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలన్న ఏకైక ఇంటెన్షన్తో ఇది ఎవ్రీ ఇయర్ నడుపుతున్నారు. ఆల్రెడీ నా వైఫ్ ఒక్కసారి ఇక్కడ వచ్చి అవార్డు తీసుకుంది. తను చెప్పింది నాకు, అరే కళాసుధా వాళ్ళు ఇస్తున్నారంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి తీసుకోవాలని. ఐ సెడ్ నో, తప్పకుండా వెళ్తానని. సో సార్, ఈ ఎఫర్ట్కి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే 2026లో మీరు ఎన్నో సెంచురీస్గా తీసుకుంటే ఆర్ట్ అనేది, ఆర్టిస్ట్ అనేది పేట్రన్స్ వల్ల బతుకుతారండి. అది రాజులు కావచ్చు, లేకపోతే వెల్దీ బిజినెస్ మెన్లు కావచ్చు, కానీ పేట్రనేజ్ లేకపోతే ఆర్ట్ అనేది బతకదండి. ఇప్పుడు 2026లో ఎలానంటే ఆర్ట్ హ్యాస్ టు జనరేట్ రెవెన్యూ. అది జరిగితేనే ఆర్ట్ కెన్ సర్వైవ్, అండ్ దట్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ దట్. ఎందుకంటే సినిమా అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఆర్ట్ ఫామ్. బట్ అలాంటి ఒక వాతావరణంలో ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరగడం అనేది ఇట్ గివ్స్ మీ పీస్ ఆఫ్ మైండ్ దట్ ఓకే, ఆర్ట్కి ఇంకా పేట్రనేజ్ ఉంది, స్టోరీ టెల్లింగ్కి ఇంకా పేట్రనేజ్ ఉంది, సినిమాకి ఇంకా పేట్రనేజ్ ఉంది అనేది ఇట్ ఫీల్స్ వెరీ వెరీ heartening and gladdening. So thank you so much for all your efforts, sir, and many congratulations to everybody who's won here today. It's so happy to be sharing the stage with all of you, and yeah, thank you all for coming. Chennai, how is the summer? Start అయిపోయిందా పీక్ సమ్మర్ ప్రాపర్గా? ఓకే, మాకు అక్కడ ఏసీ బాగానే ఉంటుంది అనుకుంటా, ఇక్కడైతే బాగా లైట్స్ ఉన్నాయి, తెలియట్లేదు. బట్ చెన్నై సమ్మర్ అప్పుడప్పుడు మిస్ అవుతాను. ఈసారి వచ్చిన ఒక రోజులోనే నాకు మంచిగానే ఐ గాట్ అ నైస్ టేస్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. It's such a lovely pleasure coming and taking an award in front of all of you. Thank you. Okay. అది ఇప్పుడే చెప్పానా? ఓకే. ఇంకో అంటే పెద్ద సంతోషం ఏంటంటే ఇక్కడ దీక్షిత్ శెట్టి ఈజ్ ఆల్సో హియర్. దీక్షిత్కి ఇవాళ అవార్డు ఇస్తున్నారు. అలాగే రష్మిక రాలేకపోయింది, ఎందుకని మీ అందరికీ తెలుసు, ఇప్పుడే పెళ్లి జరిగింది కాబట్టి. తను నాకు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పమంది, ముఖ్యంగా మీకు థ్యాంక్ యూ చెప్పమంది సార్.
ఇట్ మీన్స్ అ లాట్ టు హర్ గర్ల్ ఫ్రెండ్ అనేది తనకి చాలా స్పెషల్ సినిమా. ఆ సినిమాకి ఆ రోల్, భూమాదేవి అనే రోల్కి ఒక అవార్డు రావడం చాలా చాలా హ్యాపీ. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ అని చెప్పమంది. సో యా, బిగ్ 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 థ్యాంక్ యూ ఫ్రమ్ హర్ సైడ్ ఆల్సో. ఈ దర్శకుల ద్వారా ఆ అవార్డు వారికి పంపించడం జరుగుతుందండి. ఆఖరణ ఓకే, అవార్డుల ప్రదానం కొనసాగుతుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఉత్తమ దర్శకుడిగా పురస్కారాన్ని అందుకుంటారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ చంద్రశేఖర్ గారు, మా కందుల దుర్గేష్ గారు, మా చంద్రబోస్ గారు అందరూ ముందుకొచ్చి ఈ పురస్కారానికి వారికి ఘనంగా అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అనిల్ రావిపూడి గారి యొక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి గాను దీన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. బాక్స్ ఆఫీస్ సునామీ అంటే ఏంటో ఇటీవల కాలంలో మనకి రుచి చూపిస్తున్నటువంటి గౌరవ దర్శకులు అనిల్ రావిపూడి గారు, వారి మార్క్, వారి స్పెషాలిటీ, ఆయన సినిమాల్లో కేవలం కథ ఉండదు, ఒక కరెంట్ ఉంటుంది. ప్రతి పాత్రకు ఒక వింతైనటువంటి మేనరిజం ఉంటుంది, అది ఆయన ప్రత్యేకత. ప్రతి డైలాగులో కూడా ఒక విలక్షణమైన టైమింగ్ ఉంటుంది, అది అనిల్ రావిపూడి మార్క్ అంటారు. పటాస్ నుంచి మొదలుపెట్టి నిన్న మొన్నటి శంకర వరప్రసాద్ వరకు ప్రతి ఒక్కటి విజయం సాధించింది అంటే ఆయన యొక్క ప్రతిభను మనం అర్థం చేసుకోవచ్చు. పండగ అంటేనే తెలుగు వారికి పెద్ద గుర్తింపు అయితే ఆ పండగకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి సంక్రాంతి పండుగ రాగానే ఒక పెద్ద హిట్ అనిల్ రావిపూడి గారిది ఉంటుందని గుర్తు చేసినటువంటి మంచి తరుణంలో ఫ్యామిలీ అంతా కలగలిసి చక్కగా హాయిగా నవ్వుకునేలా చేయడం అనేది మా అనిల్ గారికి వెన్నతో పెట్టిన విజయమో. అందుకే సినిమా ఏదైనా పేరు మారినా కూడా మన నవ్వుల రారాజు అనిల్ రావిపూడి గారు తమ యొక్క ప్రతిభతోటి ఇలా వసూళ్లను సాధించడంలో తనకు తానే రికార్డు బ్రేక్ చేస్తున్నటువంటి గౌరవనీయ కళాకారులు. ఆయన స్వయంగా ఒక చక్కటి నటుడు, మంచి టైమింగ్ తెలిసిన దర్శకుడు. వారికి హృదయపూర్వకంగా అభినందనలతోటి ఈ పురస్కారం అందించడం జరిగింది. మాటల రచయితగా గౌరవనీయ మహేష్ బాబు గారు ముందుకొచ్చి సత్కారం అందుకుంటారు. ఆంధ్రా కింగ్ తాలూకో అనే సినిమాకి గాను మహేష్ బాబు గారు ఉత్తమ మాటల రచయితగా ఇవాళ అవార్డు తీసుకుంటూ ఉంటున్నారు శ్రీకళాసుధ నుంచి. ఈయన మొదట్లో ఒక సినిమా డైరెక్ట్ కూడా చేశాడు. మనందరికీ తెలుసు అనుష్క గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ సినిమా పోలిసిటీ గారితో కలిసి చేసింది. ఆ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన ఒక రచయితగా ఇవాళ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందదాయకం. శ్రీ మహేష్ బాబు గారికి గట్టిగా కరతాళ ధ్వనులతోటి ఈ అవార్డు బహుకరణం. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మే గారి ముందుకు రావాల్సిందిగా మనవి. యా, మహేష్ బాబు గారికి సత్కారం జరుగుతోంది. ఉత్తమ మాటల రచయిత శ్రీ మహేష్ బాబు. ఇప్పుడు ఉత్తమ ప్రతినాయకుడిగా దీక్షిత్ శెట్టి గారు పురస్కారం అందుకుంటారు. దీక్షిత్ శెట్టి గారు, స్వాగతం మీకు. గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా చక్కటి అభినయంతో ఆ ప్రతినాయక లక్షణాలని స్ఫుటంగా చెప్పించడంలో
రాహుల్ గారి యొక్క ప్రయత్నం ఎంత చక్కగా పండిందో మాటల్లో చెప్పలేం. వారిని సత్కరిస్తూ ఉన్నారు గౌరవనీయ కందుల దుర్గేష్ గారు, అలాగే అమాత్య శేఖరులు పెద్దలు శ్రీ చంద్రశేఖర్ గారు. తర్వాత పురస్కారం ఉత్తమ సంగీత దర్శకులు శ్రీ భీమ్స్ సిసిరోలియో. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి గాను ఈ పురస్కారం అనిల్ గారు కూడా ఇక్కడ ఉండడం సంతోషం. ఒక దర్శకుడిగా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అందరూ కలిసి అవార్డు తీసుకుంటూ ఉండటం చాలా సంతోషం. సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ఎన్నో అవకాశాల కోసం అలుపెరగని యోధుళ్ళ చాలా కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఇవాళ అగ్ర సంగీత దర్శకుడి చెంతన నిలబడుతున్నటువంటి భీమ్స్ సిసిరోలియో పురస్కారం స్వీకరిస్తున్నారు. వారి మొదటి చిత్రం నువ్వానేనా, కేబుగేక, అలాయలా, బెంగాల్ టైగర్, గరుడవేగ, ధమాకా ఇలా ఎన్నో సినిమాలకు పనిచేశారు భీమ్స్ సిసిరోలియో. అలాగే డీజేటీలో చాలా పేరు వచ్చింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి గాను ఈ పురస్కారం అందుకుంటున్నారు భీమ్స్ సిసిరోలియో. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా పురస్కారం స్వీకరిస్తూ ఉన్నారు. మంచి గాయకులు, సంగీత దర్శకులు రమణ గోగుల్ గారు ఇప్పుడు పురస్కారం అందుకోవాల్సిందిగా మనవి. ఉత్తమ గాయకుడిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు అనేటువంటి పాటకి గాను ఎంపిక చేసింది జ్యూరీ. శ్రీ రమణ గోగుల్ గారికి పురస్కారం. రమణ గోగుల్ గారు అనేక సంవత్సరాలు ఒక మంచి సంగీత దర్శకుడిగా, గాయకుడిగా మనకి బాగా చిరపరిచితుడైనటువంటి సోదరులు రమణ గోగుల్ గారు. మంచి మంచి పాటల్ని మనకు అందించినటువంటి సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు. మన అనిల్ రావిపూడి గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ గాయకుడు ఆ పాత్రకి ఎప్పుడు ఎక్కడ సూట్ అవుతారో స్ఫుటంగా తెలుస్తుంది. అందుకనే రమణ గోగుల్ గారి చేత ప్రత్యేకంగా పిలిచి పాడించారు. అలాగే మొన్న మనశంకర వరప్రసాద్లో కూడా చిరంజీవి